వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. మరి ఈ సూర్యాపేటలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్ స్టాండ్కి చాలా గ్రామాల నుంచి ప్రజలు నేరేడుచెల్ల, భీమారం, కోదాడ, తుంగతుర్తి, తొర్రూరు, మహబూబాబాద్, హన్మకొండ నుంచి ప్రజలు ఇక్కడికి రాకపోకలు సాగిస్తుంటారు. మరి ఇక్కడికి వచ్చిన ప్రజలతో మాట్లాడి కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారు పాలన విధి విధానాలు ఏ విధంగా జరుగుతున్నాయి, మరి అలాగే రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు కానీ లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నాయి, మరి అలాగే గతంలో కేసీఆర్ గారు పాలన విధి విధానాలు ఏ విధంగా జరిగిన విషయాన్ని వాళ్ళ అభిప్రాయం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అన్న. మీ పేరు సార్? మీ పేరు చీను. ఏం చేస్తుంటారు సార్? ఏంది వ్యాపారం చేస్తాం. గ్రామం, మండలం? మండలం ఇక్కడ సూర్యాపేట. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఉన్న మంచి పనులు చూస్తున్నారు కదా, పథకాలు బాగానే ఉన్నాయి కానీ కాకపోతే అందులో ఒక 4 చేసి 2 రావట్లేదు అనుకున్నాం. అన్నీ బాగానే ఉన్నాయి. ఫ్రీ ఇస్తుండు, గ్యాస్ సిలిండర్ ఇస్తుండు, సన్న బియ్యం ఇస్తుండు, ఇది బాగానే ఉన్న పథకాలు. పర్లేదు కొద్దిగా అయితే ప్రభుత్వం అయితే మంచిగా అనిపిస్తున్నారు. మంచిగా అనిపిస్తుంది గత ప్రభుత్వంతో పోల్చుకుంటే. ఈ పాలనకి ఆ పాలన కొంచెం డిఫరెంట్ తేడా ఏం లేదు, మంచిగా చేస్తుంది పనులు అయితే. నాకైతే మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే రైతులకు కూడా మంచిగా చేస్తుండు, కొన్ని రుణమాఫీ చేసిండు అని నాకు మంచి కలిగింది. ఈ 6 గ్యారెంటీలు ప్రజలకు మంచిగా ఉపయోగపడుతుంది అంటారు? గ్యారెంటీలు అంటే అందులో ఒక 4 ఇచ్చిండు. ఒకటి పెన్షన్ అనేది ఒకటి 4,000 చేస్తాను, 2,000 చేసిండు. అది ఒకటి కొంచెం ఇబ్బంది, అంటే ఏం లేదు. మంచి పనులు అయితే చేస్తున్నాం. సిలిండరు మంచిగా ఉంది, కరెంటు ఫ్రీ ఇచ్చిండు, బస్ ఫ్రీ ఉండు, అన్ని ఉపయోగం మంచిగా చేస్తుంది. ప్రాబ్లం అయితే ఏమి ఉండదు, మంచి పనులు అయితే చేస్తుండే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? ఆయన ప్రభుత్వం కూడా మంచిగానే చేసిండు కానీ అన్నీ కూడా కొన్ని పనులు మంచిగా చేసిండు, కొన్ని చేయలేదు అంటూ. అంత పథకం ఉండు. కొద్దిగా వెనకబడిన పేదవాళ్ళకు కొంచెం సహాయం కూడా మంచిగా చేస్తారు. అది ఆ ప్రభుత్వం కూడా తెలంగాణ వచ్చిన కానీ కూడా మంచిగా చేస్తారు. వాళ్ళు చేయలేము ఎందుకంటే చేస్తున్నారు, మంచి ప్రభుత్వం మంచిగా చేస్తారు. కానీ కాకపోతే ఏంటంటే జనాలకు కూడా కొద్దిగా మార్పు వస్తుంటుంది. అంతే ఓట్లు వేసి గెలిపించుకోవడం, అంత పరిపాలన కొత్త పరిపాలన మంచిగా చేస్తారు. దానివల్ల మనకి ఇబ్బంది ఏం లేదు. పేద ప్రజల కోసం మంచిగా చేస్తారు అని నా అభిప్రాయం. మంచి అంటారు నాయకులు మంచి ఎన్నుకొని ఓట్లు వేస్తూ గెలిపించుకుంటారు. థ్యాంక్ యూ సార్. ఓకే. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం. గ్రామం ఎక్కడ, మండలం? పెన్బాడు మండలం, మమదాపురం గ్రామం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? వ్యవసాయదారులకు ఎలా ఉందంటారు? అన్నీ అమలు పెట్టిండు కానీ ఒక్కటి అమలు కాలేదండి. బ్యాంకులు రుణమాఫీ అన్నాడు, రుణమాఫీలు చేయలేకపోయిండు. మరి ఇక ఇళ్ళు అన్నాడు, ఇందిరం ఇళ్ళు రాలేదు. మరి ఇంకా చాలా వరకు అన్ని డోకా. ఇప్పుడు రైతు బంధు వేయట్లేదు. రైతు బంధు కేసీఆర్ ఉన్నాక ఒక పంటల మీదనే వేసిండు, దుక్కుల మీద. కేసీఆర్ పాలనే మంచిగా ఉన్నది. కేసీఆర్ పాలనే మంచిగా ఉంది. ఏ విధంగా అంటే రైతుకు మంచిగా ఆదుకోండు, కాలువ నీళ్ళు ఇచ్చిండు అట్లా. మరి గతంలో ఈ రైతు బంధు కానీ రుణమాఫీ కానీ ఎలా పడ్డాయి అంటారు సార్? రైతు బంధు దుక్కులు దున్నప్పుడే రైతు బంధు వేసేది, వ్యవసాయానికి పెట్టుబడి అక్కడ వచ్చేది. ఈయన వేయలేకపోతుండు. సరే 5 ఎకరాల లోపైన ఇవ్వట్లే. అది రుణమాఫీ జరగలే. మీ గ్రామంలో చూసుకుంటే ఎంతమందికి జరిగిందంటారు? మా గ్రామంలో చాలా వరకు మాఫీ కాలే, కొంతమందికి అయినాయి. 2 లక్షల ఉన్న వాళ్ళందరికీ అయినాయి. 2 లక్షలు లేవు, 1 లక్ష లోపే, 1 లక్ష లోపే అయినాయి. 2 లక్షలు కాలే. మళ్ళీ వడ్డీలు కట్టుకొని ఇది చేసి బ్యాంకు వాళ్ళు దగా చేశారు అట్లా. మరి గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు పడినాయి అంటారు? టైం పడినాయి, పక్కాగా వచ్చినాయి. ఒక్కరోజే టింగులు అన్ని సెల్లకు మోగినాయి. రైతు బంధు ఎమ్మటే వేసిండు. ఈయన వేయలేకపోతుండు. ఆయన 100 ఎకరం ఉన్నా కేసీఆర్ వేసిండు. ఈయన 5 ఎకరాల కూడా వేయలేకపోతుండు. బడ్జెట్ ఎందుకు లేదు మరి? ఆయనకు బడ్జెట్ ఎక్కడుంది కేసీఆర్కి? అది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే సార్. మీ పేరు సార్? లక్ష్మణ్ నా పేరు. ఏం చేస్తుంటారు సార్? నేను ఫ్రూట్స్ పండ్ల వ్యాపారం చేస్తాను. గ్రామం, మండలం ఎక్కడ సార్? డోర్నకల్ మండలం, గ్రామం చిల్లికోడు. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్?
పర్వాలేదు, కొద్దిగా మంచిగానే ఉంది. ఏ విధంగా? ఏంటంటే ఈ బస్సు ఫ్రీ ఒకటి, రైతులకి రుణమాఫీ అవన్నీ కొద్దిగా ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఇస్తా అంటాడు. కొద్దిగా దానివల్ల కొద్దిగా మంచిగానే ఉందని పాలన మంచిగా అనిపిస్తుంది. ఇంకేమేమి వస్తున్నాయి? ఇంక సన్న బియ్యం, కరెంటు, గ్యాస్ కూడా ఫ్రీ, కరెంటు ఫ్రీ ఇస్తారు. గ్యాస్ కూడా పడుతున్నాయి డబ్బులు. అదండి, పర్వాలేదు పాలన. సరే, ఇంకా కొద్దిగా ఈ పింఛన్ అన్నది, పింఛన్లు కొంతమంది కొత్త పింఛన్లు రాలేదు, రేషన్ కార్డులు రాలేదు. దాని మీద ఈ మహిళలకి అది వికలాంగులకి 6,000 అన్నది పింఛన్ కూడా, దాన్ని కూడా కొద్దిగా ఇవ్వాలని కోరుతున్నాను. మహిళలకు 2,500 కూడా ప్రకటిస్తే బాగుంటుందని ఇంకా అనేది అభిప్రాయం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఈ కేసీఆర్ గారి పాలన 10 సంవత్సరాలు చేసిండు. కొంత ఒక 5 సంవత్సరాలు పర్వాలేదు, కానీ తర్వాత కొద్దిగా నెక్స్ట్గా అంతా కొద్దిగా పాలన బాగాలేకనే జనం మార్పు కోరుకురు. ఆ మార్పు వల్లనే జరిగింది అంతే. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, నమస్కారం. మీ పేరు సార్? రామారావు. ఏం చేస్తుంటారు సార్? సింహశూటింగ్ చేస్తాం. గ్రామం, మండలం? గ్రామ చెక్కగూడెం, మండలం ఎదిపోయింది. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఏం అభిప్రాయం ఏం లేదు. ఇప్పుడు ఇండ్లు ఇస్తానికి కొంచెం రేడియో పెట్టి మమ్మల్ని చాలా ఇబ్బంది ఉంది. ఇండ్లకి ఇల్లు ఇస్తాని కొంచెం డిస్టర్బెంట్ ఉంది. ఇందిరా మిల్లుకి దరఖాస్తు పెట్టి పేరు రావడం జరిగిందా? పేరు వచ్చింది, మళ్ళీ లిస్ట్ రాసుకోపోయారు, మళ్ళీ లేట్గా వస్తా అంటారు. వాళ్ళు ఏం చెప్పలేకపోతారు, అంతే. అదే అయితే కాంగ్రెస్ టైంలో రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు చూసుకుంటే గ్రామాలలో ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందని? గ్రామంలో అంటే ఇప్పుడు సన్నోడు పండిస్తారు, రేట్లు ఓకే పర్లేదు, కానీ పోట్లే వడ్లే కొంచెం లేట్గా అమ్ముడుపోతున్నాయండి. అదే బోనస్ ఏం తెలియదు, మేము వ్యవసాయం చేస్తున్నాము. మరి ఈ 6 గ్యారెంటీలు చూసుకుంటే కరెంట్ కానీ గ్యాస్ కానీ గ్రామాలలో ఏ విధంగా అందుతున్నాయి? పర్లేదండి, కరెంటు గ్యాస్ ఓకే. ఉచిత కరెంట్, గ్యాస్ డబ్బులు పడుతున్నాయి. డబ్బులు మాకు ఇక్కడ ఉంటాయేం కదండి, అందుకే అంతే. మరి గతంలో చూసుకుంటే కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయన ప్రాబ్లం బాగుంది. ఇప్పుడు వచ్చే జాబ్, ప్రస్తుతం జాబ్ లేదు, ఏమీ చేస్తలేడు రేవంత్ రెడ్డి గారు. ఆ జాబ్ కోసం చూస్తున్నాడు, మేము కూడా స్టడీ చేసినాము, జాబ్ చేస్తాడు ఆయన కోసం అండి. నోటిఫికేషన్స్ కోసం సార్, నోటిఫికేషన్స్ పడతాయని చూస్తారు, దానికోసం వెయిటింగ్. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ.